విజువల్స్ మనం చూపిస్తున్నాం ప్రస్తుతం ఎక్కడ ఘటన జరిగిందనేది ఒక్కసారి మ్యాప్ లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది లాల్ కిలా, ఇది ఎర్రకోటకు సంబంధించిన విజువల్. ఇది ఎర్రకోటకు సంబంధించి ఇక్కడ మీరు మెట్రో స్టేషన్ చూస్తే కనుక ఇది లాల్ కిలా మెట్రో స్టేషన్. గుడ్, లాల్ కిలా మెట్రో స్టేషన్ సంబంధించి మెట్రో స్టేషన్ లాల్ కిలా, ఇది లాల్ కిలాకి సంబంధించిన మెట్రో స్టేషన్ ప్రాంతం అంతా కూడా ఇక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు సంభవించిందనేది జరుగుతున్నమాట. అంటే సాయంత్రం 6:40 ప్రాంతంలో ఎర్రకోటకు సంబంధించి గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగిందనేది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్కింగ్ లో ఉన్న కార్, సాధారణంగా ఎవరైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు వాళ్ళ కార్ని పార్క్ చేసేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఒకవేళ అక్కడి నుంచి కనెక్టివిటీ లేకపోతే కనుక వీటిని యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, అక్కడే పార్క్ చేసేసి కాస్త వెళ్ళి అక్కడ తిరిగి ఆ తర్వాత కార్ తీసుకుని మళ్ళీ ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కేవలం ఇక్కడే కాదు, ఇంకొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో దాంట్లో పాటు కనౌట్ ప్యాలెస్ కావచ్చు, అక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతం హై అలర్ట్ నెలకొంది. దాంతోపాటు లాల్ కిలా కావచ్చు, లక్ష్మీనగర్ కావచ్చు, దాంతోపాటు ఇటు కేజీ మార్గ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం హై అలర్ట్ నెలకొన్న పరిస్థితి ఉంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఎటువంటి భీతావహ పరిస్థితి నెలకొంది. మెట్రో స్టేషన్ కావచ్చు, పరిసర ప్రాంగణంలో ప్రస్తుతం మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 7 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ మంటలను అదుపులోకి తీసుకొస్తున్న సందర్భం కొన్ని విజువల్స్ నేను మీకు చూపించలేకపోతున్నాం. ఎంత భీతావహ పరిస్థితి అక్కడ ఉందంటే ఒకరి పార్థివ దేహం అలాగే ఉంది అక్కడ, పూర్తిగా చెల్లాచెదురైపోయి గుర్తుపట్టలేనంతగా ఒకరి శరీరం అలా. నిజంగా చెప్పాలంటేనే ఆ మాటలు ఆడత మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాన్ని మేము చూపించలేకపోతున్నాం. ఒకరి పార్థివ దేహం ముక్కలైపోయింది. పేలుడు సంభవించిన తర్వాత ఆ దేహం అలాగే ఉంది అక్కడ, రక్తం ఉడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ పేలుడు ధాటికి ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఘటన జరిగిన ప్రాంతం ఇది మీకు గూగుల్ మ్యాప్ సాయంతో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అట్ ద సేమ్ టైం ఆ ఘటన జరిగిన తర్వాత దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారిగా రాష్ట్ర రాజధాని కాదు, దేశ రాజధాని ఉలిక్కి పడింది. మొన్న పహల్గామ్, ఒక్కసారి ఆ 3 బాక్సెస్లను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఒకవేళ జరగడం జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడికి పెద్ద ఎత్తున చేరుతున్నారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. దాంతోపాటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు శాఖ, ఢిల్లీ స్పెషల్ పోలీస్తో పాటు ఇటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకునే సందర్భం ఉంది. ఆ తర్వాత మీరు దృశ్యాలు చూడొచ్చు, చాలా దూరంలో ఇంకా మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొంది. భయానక వాతావరణం నెలకొన్న సందర్భం. లాల్ కిలా మెట్రో స్టేషన్, ఎగ్జాక్ట్గా లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిందనడానికి ఈ విజువల్ దృశ్యం. ఆ పైన లాల్ కిలా మెట్రో స్టేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేసే విజువల్స్. అదిగో మీరు చూడొచ్చు లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఘటన జరిగిందనడానికి ఎన్నో విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ విజువల్స్ ని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ముందుగా ఢిల్లీ ఘటనకు సంబంధించి బాధితులు వాళ్ళు. निशान जी, चोट आपको कैसे आई है? भाई मेरे आगे गाड़ी चल रही थी, कार कम से कम 1-2 फुट की दूरी पे थी. उसकी गाड़ी में बम था, जने क्या था वो फटा था. कौन सी गाड़ी थी? एसेंट थी, जने स्विफ्ट डिजायर थी. हट जाइए. अरे मेरे आगे था, भाई साहब की दूरी पे था. भाई साहब क्या नाम है आपका? रिशान जी, ये चोट किस तरह से आई है आपको? चलो कैमरा ले आइए. हालांकि आधिकारिक तौर पे पुष्टि नहीं की है, लेकिन आज से 2 लोग बड़े हादसे में आते हैं. कई गाड़ियां, बाइक, मोटरसाइकिल की चपेट में आती है. कई लोगों को खाली करा दिया गया. है वो कई गाड़ियों में हुआ. कैमरा ले आइए. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది భీతవాహ పరిస్థితి. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్ ఇవి. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీస్ అక్కడికి చేరుకుంది, ఢిల్లీ ఫైర్ టీమ్ అక్కడికి చేరుకుంది, దాంతోపాటు ఢిల్లీ స్పెషల్ పోలీస్ అక్కడికి చేరుకుంది, ఎన్ఎస్జీ అక్కడ చేరుకుంది. ఇదిగో
ఆ ప్రాంతం చూడండి, ఇదిగో ఈ వాహనమే, ఈ వాహనం చూడండి ఒక్కసారి, ఏమైనా కనిపిస్తుంది? అసలు గుర్తుపట్టడానికి ఏమైనా ఉందా? ఇది ప్రమాదం కింద భావించాలా? ఇది నిజంగా ప్రమాదమా? అసలు ప్రమాదం అనుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? నేను మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడికి చేరుకున్నది. ఒక్కసారి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కారులోని అసలు ఏ భాగం ఇది, అసలు ఏ భాగం ఇది అర్థమవుతుందా? కనీసం కనీసం కారు గుర్తుపట్టలేకపోతే సరే, కారులో కనీసం ఏ భాగం అది గుర్తు రావట్లేదు. కనీసం గుర్తు రావడం కాదు, గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలి బూడిదైపోయిన సందర్భం. ఢిల్లీలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర జరిగిన ఘటన ఒక్కసారిగా యావత్ భారతావని ఉలిక్కిపడింది. రాష్ట్ర రాజధాని కాదు, ఏకంగా దేశ రాజధానిలో జరిగిన ఈ పేలుడు ఆ ప్రాంతంలో ఒక్కసారి భీతవాహ పరిస్థితులను నింపేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్క అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రెండో పక్క మీరు చూడొచ్చు. అక్కడ పేలుడు సంభవించిన తర్వాత ప్రస్తుతం ఆ విజువల్స్ ఇవి. ఒక్కసారి అదుగు మీరు చూడొచ్చు. పూర్తిగా హై సెక్యూరిటీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఎవరు చేరుకోవటం లేదు. అక్కడిని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేసారు. ఏరియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఘటనా ప్రదేశాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసేసుకుంది ఢిల్లీ స్పెషల్ పోలీస్. పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసేసారు. మీరు చూడొచ్చు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేసేసారు. ఎవరిని అక్కడ రానివ్వకుండా పూర్తిగా అక్కడ పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడికి మరి కాసేపట్లో ఎన్ఎస్జీ చేరుకోబోతోంది, అలాగే ఎన్ఐఏ చేరుకోబోతోంది. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గాయాల పాలైన వాళ్ళని క్షతగాత్రుని స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. బాంబు స్క్వాడ్ టీం అక్కడికి చేరుకుంది. దాంతోపాటు ఢిల్లీ స్పెషల్ పోలీస్ అక్కడికి చేరుకుంది. పేలుడు ధాటికి ఒకరు మృతి చెందిన సందర్భం. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ దగ్గర పార్కింగ్లో ఉన్న కారులో పేలుడు సంభవించిన పరిస్థితి ఉంది. సాయంత్రం 6:45 పేలుడు సంభవించింది. ఒక్కసారి మా ప్రతినిధి నవీందర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంబంధించి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో జంట పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ జరగాల్సి ఉంది. అలాగే ఇటు హైదరాబాద్కి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జూబ్లీ హిల్స్లో కూడా రేపు బై పోల్ ఉంది. బీహార్తో పాటు మిగిలిన ప్రాంతాలకు కూడా అలర్ట్నిచ్చింది. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీలో జంట పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14న ఫలితాలు రాబోతున్న నేపథ్యం జంట పేలుళ్లతో కేంద్రం అలర్ట్ అయింది. బీహార్తో పాటు ప్రధాన నగరాల్లో హై అలర్ట్ని ప్రకటించింది. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లలో మరింత భద్రతను పెంచిన నేపథ్యం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఇటు దేశం ఉలిక్కిపడిన పరిస్థితి. అంబులెన్సెస్ అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే అక్కడి నుంచి తరలించి అక్కడ LNJP హాస్పిటల్కి తరలించేందుకు తెలుస్తోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మధు? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఎలక్షన్స్ నేపథ్యంలో ఎటువంటి హై అలర్ట్ నెలకొంది హైదరాబాద్లో మధు? చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి కేంద్ర బలగాలను ఈసారి పెద్ద ఎత్తున ఎన్నికలకు పురమాయించినటువంటి పరిస్థితి. అయినా కూడా నిన్న గుజరాత్ లో ATS పోలీసులు పట్టుకుంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది కెమికల్ అటాక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పట్టుకున్నారు. అది జరుగుతుండగానే, అది పట్టుకోగానే 2009 కిలోల ATS ఐడీలను పట్టుకోగానే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎర్రకోట వద్ద ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసినటువంటి కార్ బ్లాస్ట్ కావడం, అక్కడే ఒక వ్యక్తి చనిపోవడం, ఇంకా పలువురు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం దాదాపు 7 నుంచి 9 మంది దీంట్లో క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరి పరిస్థితి ఏంటనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 కార్లు అక్కడనే కాలి బూడిదయ్యాయి. ఈ పార్కింగ్ లో ఉన్నటువంటి కారు పేలిపోవడంతో ఇది పక్కా టెర్రరిస్ట్ అటాక్, కావాలని దేశంలో అలజడి సృష్టించాలని. ఆల్రెడీ మనం ఆపరేషన్ ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ దొరికిన శాంపిల్స్ ని వాళ్ళు తీసుకొని సేకరించి అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భం ఎవిడెన్సెస్ ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడ దొరికిన ఆనవాళ్ళని అక్కడ సేకరించి అక్కడి నుంచి తీసుకెళ్తున్న సందర్భం మీరు చూస్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఘటన జరగడంతో ఒక్కసారిగా దేశం ఉలికిపడిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ దొరికిన ఆ శాంపిల్స్ ని బహుశా ఎందుకంటే కొంతమంది శరీరాలు తునాతునకలైపోయాయి.
ఈ ఘటనలో అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. లెట్స్ గో టు ద బిగ్ బ్రేకింగ్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఢిల్లీ ఘటనకు సంబంధించి ఢిల్లీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంతవరకు ఒకరు మాత్రమే మృతి చెందారనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో జంట పేరులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. రేపు బీహార్లో 2వ విడత పోలింగ్ కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్ బ్రేకింగ్ చూసాక ముందు ఒక్కసారి ఆ విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకున్న సందర్భం మీరు చూడొచ్చు. ప్లాస్టిక్ పౌచెస్ లో ఈ ప్లాస్టిక్ పౌచెస్ లో వాటిని సెక్యూర్ చేసిన సందర్భం. ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకుని అక్కడ తెచ్చుకుని అంబులెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వెహికల్లో వాటిని ఏర్పాటు చేసుకుని ఆ ట్రేలో దాన్ని భద్రపరిచి వాళ్ళు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు అదుగు ఆ ట్రే మీరు చూడొచ్చు. వాటిలో వీటిని ప్లేస్ చేసుకున్నారు పూర్తిగా. మరి ముఖ్యంగా గేట్ నెంబర్ 1 అలాగే గేట్ నెంబర్ 4 ఈ 2 ప్రాంతాలను కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. కార్డన్ ఆఫ్ చేసి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేయడం జరుగుతోంది. అక్కడ ఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా అక్కడ ఉన్న క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించడం, వాళ్ళకి చికిత్స అందించడం, దాంతోపాటు ఇక్కడ దొరికిన ఎవిడెన్సెస్ ని బేస్ చేసుకుని మీరు చూడొచ్చు. ఇవే ఎవిడెన్సెస్ ని ప్రస్తుతం వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఘటనకు కారణం ఏంటి, ఈ ఘటనకు కేవలం ఇటు ప్రమాదంగా జరిగిన ఘటన లేకపోతే ఉగ్ర చర్యనా, ఎవరైనా కావాలని చేస్తారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. 1 or 2 అక్కడ అంబులెన్స్ చేరుకుని ప్రస్తుతం అక్కడ ఆ శాంపుల్స్ కావచ్చు, లేకపోతే క్షతగాత్రులను కావచ్చు వెంటనే తరలిస్తున్న సందర్భం. అక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే వారికి చికిత్స అందిస్తున్న సందర్భంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్న ఢిల్లీలో జరిగిన ఘటన ఒకసారిగా యావత్ భారతవరణం ఇంకోసారి కుదిపేసింది. ఇదే అంశానికి సంబంధించి లైవ్ రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. उसके बाद फिर हमने आगे उस साइड में देखा तो इंसान का फेफड़ा पड़ा हुआ था. गाड़ी का जो स्टीयरिंग था वो पूरा बिल्कुल, हमने गाड़ी का स्टीयरिंग भी साइड में उड़कर, मतलब आपको बयान नहीं कर सकते कि इतना बड़ा हादसा कि क्या हुआ है, उनके घर वालों से क्या होगा, वो किस तरह से एकदम से अचानक ही हुआ है. मैं खुद नहीं बता पा रहा हूँ कि इतना जोरदार धमाका था कि मैं बिल्कुल उसको बयान नहीं कर सकता. मेरा नाम इरफान, क्या हुआ आप यहाँ पे? मैम हम डरेंगे नहीं बताऊंगा, इतना तेज जोर धमाका यहाँ पर आया. हम एकदम से भागते हुए हमने देखा इधर उधर, हम आगे बढ़ नहीं पाए क्योंकि आगे जाते तो इतना कभी कुछ होने की हम इसलिए वहाँ जा नहीं पाए. लेकिन हम देखा एक इंसान का हाथ पूरा फड़ा हुआ, ये आप देख सकते हैं, पूरी उंगलियां पूरे आदमी का छींचड़ उड़ चुके थे. उसके बाद फिर हमने आगे उस साइड में देखा तो इंसान का फेफड़ा पड़ा हुआ था. गाड़ी का जो स्टीयरिंग था वो पूरा बिल्कुल, हमने गाड़ी का स्टीयरिंग भी साइड में उड़कर, मतलब आपको बयान नहीं कर सकते कि इतना बड़ा हादसा कि क्या हुआ है, उनके घर वालों से क्या होगा, वो किस तरह से एकदम से अचानक ही हुआ है. मैं खुद नहीं बता पा रहा हूँ कि इतना जोरदार धमाका था कि मैं बिल्कुल उसको बयान नहीं कर सकता. मेरा नाम इरफान, क्या हुआ आप यहाँ पे? मैम हम डरेंगे नहीं बताऊंगा, इतना तेज जोर धमाका यहाँ पर आया. हम एकदम से भागते हुए हमने देखा इधर उधर, हम దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యావత్ భారతావని షాక్ గురైంది. ప్రస్తుతం ఆ క్షతగాత్రులు గాయాల పాలైన వాళ్ళు తిరిగి కోలుకోవాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.